సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు, ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవితంలో ఈ మానసిక ఆందోళనకు గురైన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అసలు మానసిక ఆందోళనకు గురవడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? నేడు చాలామంది మానసిక ఆందోళనతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ మానసిక ఆందోళన మనం రోజూ చేసే కార్యక్రమాలతో పాటు శారీరకంగా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా ఎక్కువగా వస్తుంటుంది. ముఖ్యంగా సరిపడినంత రక్తం లేకపోవడం, అలాగే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయలేక, విరేచనం సరిగా లేకపోవడం, మూత్ర వ్యవస్థ సరిగా పనిచేయలేక మూత్రం సక్రమంగా విడుదల కాలేకపోవడం, అలాగే శ్వాస సక్రమంగా తీసుకోలేకపోతే శరీరానికి సరిపడినంత ఆక్సిజన్ అందకపోయినా సరే మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోతుంటుంది. ఇక రోజు చేసే పనుల వల్ల, ఆ యొక్క పనుల ప్రభావం వల్ల కూడా మానసిక ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేడు చాలామంది కేవలం మెదడుతోనే పనిచేయాల్సి వస్తుంది. శారీరకంగా పనిచేసేదానికన్నా మెదడుతో అధికంగా పనిచేయడం వల్ల, మెదడును అధికంగా ఉపయోగించడం వల్ల ఇక్కడ వీళ్ళలో మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోయి ఈ ఆందోళన, సరిపడినంత నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఎక్కువ అవుతుంటాయి. సుబ్రహ్మణ్యం గారు, ఈ మానసిక ఆందోళనని అధిగమించడానికి ప్రయత్నం చేయకుండా దాన్ని అలాగే నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి ప్రభావాలు ఎదురవుతాయండి? ముందుగా జరిగే సమస్య, మానసిక ఆందోళనతో ఎక్కువ కాలం బాధపడుతూ ఉంటే కొన్ని రోజులకు మానసిక రోగ్యం మిగిలిపోతారు. ముఖ్యంగా మీరు కొందరు పరిశీలించినట్లయితే ఈ మానసిక రోగాలతో బాధపడుతుండే వాళ్ళు మాట్లాడిస్తున్నట్లయితే అదే పనిగా అతిగా ఎక్కువగా మాట్లాడుతుండడం, లేదంటే ఏదో విషయాన్ని తనలో తాను గొనుక్కుంటూ ఉన్నట్టు ఉండడం, లేదా చేసిన పనినే చేస్తూ ఉండడం, అంటే ఇది తీవ్రమైన పరిస్థితుల్లో వచ్చే లక్షణాలు అన్నమాట. ఇలా మానసిక రోగి కొన్ని రోజులకు ఒక్కోసారి తనకు తానుగా ఏం జరుగుతుందో కూడా గుర్తించలేని పరిస్థితికి వచ్చేసి తన బట్టలు సక్రమంగా ఉన్నాయా లేదా, తను ఆహారం సరిగా తీసుకుంటున్నా లేదా, ఇలాంటివన్నీ గమనించలేని స్థాయికి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి మనం తీవ్రమైన వాళ్ళని కూడా మనం చూడొచ్చు. అంటే ఈ మానసిక రోగాలతో బాధపడుతుండే వాళ్ళు ఈ రోడ్ల వెంబడి అసలు వాళ్ళు రకరకాల వేషాలతో తిరుగుతుండడం కూడా చూడొచ్చు. సుబ్రహ్మణ్యం గారు, మానసిక ఆందోళనను అధిగమించడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? మానసిక ఆందోళన తగ్గించడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల అమోఘమైన ఔషధ మూలికలు ఉన్నాయి. దీనిలో మనకు అందుబాటులో ఉండే, బాగా ఉపయోగపడే గొప్ప ఔషధ మూలిక అశ్వగంధ. అశ్వగంధను మనం నిత్యం తీసుకోవడం వల్ల శారీరకంగా బలాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక సమస్యలను, మానసిక ఆందోళనను, ఒత్తిడిని తగ్గించి మెదడుకు మంచి శక్తిని ఇవ్వగలుగుతుంది. ఆవు పాలను ఒక కుండలోకి పోసి దానిపైన ఒక గుడ్డను కట్టి ఆ గుడ్డ పైన ఈ యొక్క అశ్వగంధ వేర్లను వేయాలి. కింద పాలను మరిగించాలి. ఆ పాలు మరుగుతూ దాని యొక్క ఆవిరి ఈ అశ్వగంధ వేర్లపై పడి ఆ యొక్క వేర్లన్నీ శుద్ధి అవుతాయి. తరువాత ఆవు నెయ్యితో ఈ యొక్క వేర్లను వేయించి ఎండించిన తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరొక గొప్ప ఔషధ మూలిక బ్రాహ్మి. బ్రాహ్మిలో 2 రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి మండూక పర్ణి అని, రెండవది జలబ్రాహ్మి అని. ఇక్కడ మండూక పర్ణి లభించినట్లయితే ఆవు నెయ్యితో కొద్దిగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. జలబ్రాహ్మి లభించినట్లయితే దాన్ని కూడా బాగా ఎండించి తర్వాత ఆవు నెయ్యితో వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక విష్ణుక్రాంతం. ఈ విష్ణుక్రాంతం కూడా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బంజరు భూముల్లో కింద పాకుతూ పెరుగుతుంటుంది. నీలి రంగు పువ్వులు కలిగి ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో దీన్ని విష్ణుక్రాంతం అని, కొన్ని ప్రాంతాల్లో శంఖ పుష్పి అని అంటారు. మీకు ఏ ప్రాంతంలో అయినా సరే ఇవి నీలి రంగు పువ్వులు కలిగి పాకుతూ ఇలా తీగల్లాగా ఆకులు కలిగి ఉన్నట్లయితే దాన్ని సేకరించుకొని నీడన ఆరబెట్టి తర్వాత ఆవు నెయ్యితో కొద్దిగా దూరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరొక అమోఘమైన ఔషధ మూలిక జటామాంసి. జటామాంసి అయితే మనకు అందుబాటులో దొరికేది కాదు. ఇది ఉత్తర భారతదేశం నుంచి వచ్చేది. దీన్ని మీరు మార్కెట్లో కొనుక్కొని మట్టి చెత్త లేకుండా శుభ్రపరచుకొని తర్వాత దూరగా వేయించి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇక్కడ జటామాంసి అనేది
మంచి నిద్రను పట్టిస్తుంది. అందుకని నిద్ర సరిగా రాని వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ మోతాదులో కలుపుకోవచ్చు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక అతిమధురం. అతిమధురం ఎస్టి మధు అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. దీన్ని మీరు తీసుకొచ్చి దంచి చూర్ణం చేసుకోవాలి. దంచినప్పుడు పీచు లాంటి పదార్థం పైన ఉండిపోయి పొడి లాంటిది మాత్రం కింద రాలుతుంటుంది. అలాంటి పొడిని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరొక ఔషధం ఉసిరికాయ పెచ్చులు. బాగా ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. వీలైతే ఆవు నెయ్యితో వేయించుకొని చూర్ణం చేసుకుంటే ఔషధ గుణాలు చాలా బాగుంటుంది. మెదడు మీద పనిచేయడానికి కూడా అమోఘంగా ఉంటుంది. ఇలాంటి ఉసిరికాయ పెచ్చుల చూర్ణాన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఔషధానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం పటిక బెల్లం. మానసిక ఆందోళనతో బాధపడే వాళ్ళు, ముఖ్యంగా మధుమేహం, బీపీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే పటిక బెల్లం కలుపుకోకుండా ఉపయోగించుకోవాలి. చిన్నపిల్లలు, ఎలాంటి వ్యాధులు లేని వాళ్ళైతే పటిక బెల్లం కలుపుకుని ఉపయోగించుకోవచ్చు. పటిక బెల్లం తగినంత రుచి కోసం కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత కలుపుతున్నాం. ఈ మొత్తం ఔషధాన్ని బాగా కలిపి కల్వంలోకి వేసి నూరుతున్నట్లయితే పొడి పొడిగా తయారయ్యి మంచి గుమగుమలాడుతుంటుంది. ఎందుకంటే అన్నింటినీ చాలా వరకు ఆవు నెయ్యితో వేయిస్తాం కనుక మంచి సువాసన కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చూర్ణాన్ని అలాగే నోట్లోకి వేసుకొని చప్పరించి తినేయచ్చు. ఒకవేళ రుచికరంగా లేదు అనుకునే వాళ్ళు పాలలో కలిపి కానీ, లేకపోతే పటిక బెల్లం కొంచెం ఎక్కువ మోతాదులో కలిపి పాలలో కలిపి తీసుకోవచ్చు. పాలు తాగని వాళ్ళు పటిక బెల్లంతో కలిపి కొద్దిగా నీటిని కలిపి ముద్దలాగా తయారు చేసుకుని అట్లాగే నోట్లోకి వేసుకొని మింగివేసి తర్వాత నీటిని కానీ లేకపోతే ఇష్టమైన ఏదైనా పానీయాన్ని తాగొచ్చు. ఇలా ఉదయం సాయంత్రం చేస్తున్నట్లయితే 3 నెలల్లో మానసిక ఆందోళన తగ్గిపోయి ముఖ్యంగా మెదడుకు మంచి శక్తి ప్రసరించి మెదడు చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఉత్తేజకరంగా పనిచేస్తుంది. అలాగే మంచి జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని కూడా పెంచుతుంది.